రూపమై పేదల చిరుదీపమై ప్రజల సంక్షేమమై అభివృద్ధి ధ్యేయమై కష్టమన్న వాళ్ళకై కదిలెను ఈ నేలపై యువకుల గుండెల్లో నా చెరిగిపోని చరితవై కూర పాడలోన దండు గట్టిన మన నేతకై పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో జెండగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన నంబూరు శంకరన్నతో జెండగరైరా 2019లో కూడా మీరు నాకు ఘన స్వాగతం పలికి నా విజయానికి మీ అందరూ సహకారంతో మరి నన్ను అసెంబ్లీకి పంపించడం జరిగింది. మరి దానితో మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపించాము. 2019లో వాళ్ళ వైఫల్యాలు ఎత్తి చూపుతూ మరి ఆ రోజున మీ అందరమే విజయం సాధించాం. ఈ రోజు మేము సంక్షేమం అభివృద్ధి చేసి చూపించి మళ్ళా 175 సీట్లకి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నాడు. మరి మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి చేసే మంచి పనుల్ని మీరందరూ కూడా మరి హాస్పిటల్స్ గాని రోడ్లు గాని స్కూల్స్ గాని ఒక మార్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా ఆయన్ని మరి అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు చదువుకోవాలంటే స్కూల్స్ ఉండాలి. ఆ స్కూల్స్ అన్ని కూడా రీమోడల్ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మరి వాళ్ళని చదువుకునే విధంగా వాళ్ళ అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు డబ్బులు కూడా ఎదురిచ్చి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన ఈ రోజున మరి స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివిస్తా ఉన్నాడు. మరి గత ప్రభుత్వానికి తేడా కూడా చూడండి. మరి చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే సోమరపోతులు చేస్తారని చెప్పాడు. మరి అట్లాగే శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానంటున్నాడు. అమ్మఒడి ముగ్గురుండా ఇస్తానంటున్నాడు. చేయూత ఇస్తానంటున్నాడు. అబద్ధాల మాటలు చెబుతా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమం గాని అభివృద్ధి గాని 2 సమపాలలో తీసుకెళ్తూ పేదవాడికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు రావడం జరుగుతూ ఉంది. మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.